అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో మన ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కేవలం 6 నెలల్లో మీ అందరి సహకారంతో దాదాపు 1800 పైగా సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారు. ముందు కూడా మీ సపోర్ట్ సహకారం ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మీ అందరి కోసం మటన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసుకోబోతున్నాం. చూడండి, దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు మరిన్ని మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం మటన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసుకోబోతున్నాం. చూడండి, దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం మటన్ దమ్ బిర్యానీకి కావలసిన మటన్ అయితే రెడీ చేసుకున్నాం. దాదాపు 2 కేజీల మటన్ అండి ఇది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్. చూడండి, ఇవన్నీ కూడా ఈ మటన్ శుభ్రంగా కడుక్కొని మొత్తం వాటర్ అంతా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుని మొత్తం అంతా కూడా మటన్ అంతా కలిసేలాగైతే బాగా కలుపుకుందాం. అదేవిధంగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ దీంట్లో వేసుకుందాం. దాంతోపాటు మనం ముందుగా పిండుకున్న ఒక 3 నిమ్మకాయలు అయితే మనం దీంట్లో వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా కలుసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అదేవిధంగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ సరుకులు, కొద్దిగా బిర్యానీ మసాలా అయితే మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఇదంతా కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ప్రతి ముక్క కూడా కలిసేలాగైతే బాగా కలుపుకుందాం. అదేవిధంగా ముందుగా మనం వేపుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం సగం దీంట్లో వేసుకుని సగం అయితే పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత మనం దీంట్లో పెరుగైతే కలుపుకుందాం. చూడండి, మొత్తం ఈ పెరుగంతా కూడా బాగా కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా ఇవి 2 కూడా మనం దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం ఫ్లేవర్ కోసం. దీంట్లో నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మటన్ దమ్ బిర్యానీ అంటే కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుంది. తొందరగా ఉడకటానికి అయితే మన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఒక అండి ఒకటి తీసుకుని మనం 2 గంటలు అయితే నేను నానబెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక అండీలో అయితే మొత్తం ముందుగా కొద్ది నెయ్యి పోసుకుని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ మటన్ అంతా కూడా దాంట్లో వేసుకుని ఉడకబెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మనం ఉడకనిద్దాం. మరీ స్లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అదేవిధంగా మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి గ్యాస్ ఫ్లేమ్ అయితే. ఇదంతా కూడా బాగా ఈ విధంగా అంతా మటన్ అంతా కూడా బాగా కలిసేలాగైతే ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం పక్కన ఒక గిన్నె ఒకటి పెట్టుకుని ఆ గిన్నెలో వాటర్ అయితే వేసుకుందాం. ముందుగా వాటర్ వేసుకున్న తర్వాత బిర్యానీ సరుకులు, దాల్చిన చెక్క, ఆకు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, సాయి జీరా ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుని అయితే ఒకసారి కలుపుకుందాం. దాంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాం. చూడండి, మటన్ ప్రాసెస్ మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మధ్యలో అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలుపుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆ వాటర్లో మనం కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర ఇదంతా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం.
మనకి రుచికి తగినట్లుగా మనం దీంట్లో సాల్ట్ అయితే వేసుకుందాం. ఇదంతా వేసుకుని అయితే బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుకుందాం. నిమ్మకాయ పిండుకోవటం వల్ల రైస్ కూడా మంచి బాగుంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. చూడండి, మటన్ అయితే చాలా వరకు అవుతుంది. ఆ సెంటర్లో గ్యాస్ ఫ్లేమ్ తగలటం వల్ల కొంచెం అడిగంటే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వేడి నీళ్ళు, అంటే బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్న ఆ వేడి నీళ్ళని కొద్ది తీసుకుని మనం దీంట్లో అయితే వేసుకుని ఒకసారి కలుపుకుందాం. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో చల్లని నీళ్ళు మాత్రం వేయకూడదు. వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల మటన్ కూడా కొంచెం తొందరగా కుక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నీళ్ళు అయితే మరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఒక 3 కేజీల బాస్మతి రైస్ అయితే మనం దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ పక్కన అయితే మనకి ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. చూడండి, మటన్ అయితే ఇంచుమించు ఒక 45% అయితే ఇంచుమించు రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి చూసుకుందాం. రైస్ అయితే మనకి దాదాపు ఒక 70% కుక్ అయితే కానీ మనం దాంట్లో వేసుకోకూడదు. చూడండి, పదును చూసుకోవాలి. చూసుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు మనకైతే మటన్ అయితే ఇంచుమించు మనకి దాదాపు ఒక ఇంచుమించు 80% కుక్ అయిపోవాలి. మనకి 70% రైస్ కుక్ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు రైస్ అయితే మనం దీంట్లో వేసుకుందాం. లేయర్లు వైడ్గా వేసుకుందాం. ముందుగా ఒక లేయర్ వేసుకుని తర్వాత ఒక 5 నిమిషాల గ్యాప్లో మీరు సెకండ్ లేయర్, అదేవిధంగా థర్డ్ లేయర్ కూడా మీరు జాగ్రత్తగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే, చూడండి, ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా వేపుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకుని మనం రైస్ అంతా వేసుకున్నాం. కాబట్టి ఆ పైన మనం ఇదంతా కూడా గార్నిష్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని, ఆ మూత పెట్టిన తర్వాత దానిపై కొద్దిగా బరువు అయితే పెట్టుకోవాలి. అంటే ఆవిరి బయటికి వెళ్లకుండా మొత్తం దాంట్లోనే బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక 15 నిమిషాలు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ విధంగా చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్రతి మెతుకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మటన్ పీస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.